ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజు దాదాపు 150 మంది వికలాంగులకి ట్రైసైకిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ఈ రోజు అట్టాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు ఉన్నారు. కాకర్ల సురేష్ గారిని అడుగుతుంది. సార్ చెప్పండి సార్, ఏదైతే ఇంత పెద్ద మొత్తంలో కూడా మనకు తెలిసి కూడా మొట్టమొదటిసారి ఏమనిపిస్తుంది? ఇది బృహత్తర కార్యక్రమం అనేది ఆయన విపిఆర్ గారి ఫౌండేషన్ నుంచి విపిఆర్ గారు పెద్ద మనసు చేసుకుని దాదాపుగా 145 మందికి ట్రైసైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున. ఇక్కడ ఇది కూడా ఈ ట్రైసైకిల్ కూడా ఏంటంటే ఇది నార్మల్ గా ఏదో మాన్యువల్ గా నెట్టుకుని పోయేది ఏం కాదు. దాదాపుగా 40,000 రూపాయలు వర్త్ ట్రైసైకిల్. ఇది బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ 2 గంటలు కానీ ఛార్జ్ చేస్తే 35 కిలోమీటర్లు వాళ్ళు దాంతో నడుపుకునే అవకాశం. అంటే వాళ్ళకి దాదాపుగా నాకు తెలిసి 2 వారాలు ఇంక ఇబ్బంది లేకుండా, అంటే దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఇంటికి. ఇది ఏంటంటే ఉద్యోగం చేసుకునే దానికి అనువుగా ఏదన్నా వాళ్ళకి బతుకు తెరువు చేసుకునే ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీ ఆదాయం పెంచుకునేదానికి అని చెప్పి అన్నట్టుగా పెట్టింది. కలెక్టర్ గారు కూడా ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. కలెక్టర్ గారు విశిష్ట అతిథి గారికి వచ్చారు. అలాగే మన వక్స్ బోర్డు చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అజీజ్ గారు కూడా రావడం జరిగింది. అలాగే మన ఎక్స్ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, విజయరామరెడ్డి గారు, అలాగే మన చంచలబాబు యాదవ్ గారు, తర్వాత ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు అందరూ కూడా రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఇతర పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. ఇక్కడికి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో కూడా చేయబోతా ఉన్నారు. ముందు కూడా వాళ్ళు వాటర్ ప్లాంట్లు ఇస్తున్నారు. సో విపిఆర్ గారికి ఉదయగిరి మీద ప్రత్యేకమైన అభిమానం. ఆయన స్వయంగా క్యాంపెయిన్ లో నాతో పాటు తిరిగారు ఇక్కడికి. అలాగే ఆయన కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాలకు మొట్టమొదటిసారి వచ్చాము. ఉదయగిరి ప్రజలు ఆశీర్వదించారు. సో వారి ఆశలకు అనుగుణంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరం కలిసి కార్యాచరణ ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తా ఉన్నాము. దాదాపుగా 90,000 కుటుంబాలు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో. 90,000 కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబం కూడా ఏ కుటుంబం అయితే ఇబ్బందుల్లో ఉందో, ఏ కుటుంబం ఆదాయం అయితే తక్కువ ఉందో, ఖర్చు ఎక్కువ ఉందో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళని పైకి తీసుకొచ్చేదానికి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఈ రోజున. ఇక్కడ మంచి కార్యక్రమం, చాలా మంది వచ్చారు. దాదాపుగా 145 మంది అంటే ఇంకా కూడా ఉన్నారు. ఏదైతే ట్రైసైకిల్ ఇచ్చేంతే కాకుండా ఆ ట్రైసైకిల్ బాధ్యత కూడా ఏదైతే రిపేర్లు ఉన్నాయో ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పారు ఎంపీ గారు చెప్పారు. అంటే మనం చూస్తున్నాం ఎంతో మంది ఏదో దాన ధర్మాలు చేస్తారు, ఇచ్చేవాళ్ళు అయిపోయిందని. అలా కాకుండా ఏదైతే ఉందో ఆ 150 మందికి ఇచ్చిన సైకిల్ కూడా నేను ఒక టీంని పెట్టాను. ఆ టీం ప్రకారం మీకు ఏది సమస్య ఇచ్చారు నాకు అంటే ఏమనిపిస్తుంది? చూస్తున్నాం మనం ఎంతో మంది ఇలాంటివి ఏమనిపిస్తుంది? ఒకటండి, విపిఆర్ గారి ఫౌండేషన్, విపిఆర్ గారు చదువుకున్న వ్యక్తి, వ్యాపారాలు చేశారు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఒక ప్రాసెస్ తెలుసు ఆయనకి. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఏదన్నా ఈ ట్రైసైకిల్స్ అవ్వచ్చు, వాటర్ ప్లాంట్ అవ్వచ్చు, ఏది చేసినా కూడా లాంగ్ టర్మ్ లో ఒక 5 నుంచి 10 ఏళ్ళు ఈ సస్టైన్ అవ్వాలి. దాని మెయింటెనెన్స్ బాధ్యతలు తీసుకోవడం కూడా, ఈవెన్ ఆర్ఓ ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ బాధ్యతలు వాళ్ళే తీసుకుంటారు. ఏదైనా అవసరం వస్తే ఫిల్టర్లు మార్చడం కానీ అటువంటివి కూడా వాళ్ళే చేస్తుంటారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు చేసే ఏ ప్రోగ్రామ్ అయినా ఒక సిస్టమేటిక్ గా ప్రాసెస్ ఒక టీంని పెట్టుకొని చేస్తా ఉన్నారు. ఒక మంచి విపిఆర్ గారి చారిటబుల్ ట్రస్ట్ అనేది దాదాపు ఇక్కడే కాదు, ఉదయగిరి నియోజకవర్గం కాదు, నెల్లూరు జిల్లా మొత్తం కూడా మన వెంకయ్యనాయుడు గారి ట్రస్ట్ ఎలా ఉందో దాదాపుగా ఆ లెవెల్లో ఈ ట్రస్ట్ కూడా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారందరూ కూడా మనం ఆశీర్వదించాలి. వారి కుటుంబ సభ్యులను కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలి. వాళ్ళు ఎల్లకాలం హెల్తీగా ఉండి వాళ్ళు ఉంటే అందరికి ఎంతో మందికి ఉపయోగం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏదైతే ట్రైసైకిల్ ఇచ్చిందే కాకుండా ఆ మెయింటెనెన్స్ కూడా దాదాపు 10 సంవత్సరాల దాకా కూడా ఆ సైకిల్ కూడా అలాగే ఉండాలి. అంటే ఒక దాన ధర్మం చేసే అయిపోయిందని కాకుండా వాటి మెయింటెనెన్స్ కూడా తీసుకుంటే కూడా చాలా అభినందన కూడా చెప్తున్నారు.